అయితే చాలామందికి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కేక్స్ చేసుకోవడం, బంధువుల్ని పిలుచుకోవడం, బంధువులింటికి వెళ్ళడం. ఇలా చాలా సింపుల్‌గా, చాలా నార్మల్‌గా అందరూ కూడా దీన్ని ఒక యాక్టివిటీలాగా చేస్తుంది. ఒక ఆచారంలాగా చేస్తుంటారు. ఒక ఆనవాయితీలాగా చేస్తుంటారు. కానీ చాలామందికి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలీదు. నిజంగా క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారో చాలామందికి తెలీదు. నిజంగా క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యం చాలామందికి తెలీదు. అందరూ కూడా ఆచారాన్ని బట్టి పోతా ఉన్నారు. అందరూ కూడా ఒక సాధారణంగా దీన్ని జరుపుకుంటా ఉన్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? అసలు దీనిని జరుపుకోవాల్సిన ఉద్దేశ్యం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? ఆయన జన్మించాల్సినటువంటి అవసరం ఏముందని ఒక్కసారి ఒక క్షణం మనం గనుక కూర్చొని ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయండి. ఏంటంటే దేవుడు మనిషిని తనతో పాటు ఉండాలని, తనతో కలిసి జీవించాలని, తనను స్తుతించాలని దేవుడు మనిషిని చేసుకుంటే, ఆ మనిషి తనలో ఉండే పాపపు అభిప్రాయాల చేత, పాపపు తలంపుల చేత, తప్పు ఆలోచనల చేత మనిషి పాపం చేశాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో తను దేవుని నుంచి దూరం అయిపోయాడు. తను దేవునికి తనకి మధ్య ఉన్న రిలేషన్ అనేది కట్ అయిపోయింది. తను పాపాత్ముడైపోయాడు. దేవుడు పరిశుద్ధంగా ఉండిపోయాడు. తద్వారానే పాపము చేయడం ద్వారానే మనిషి మరణాన్ని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు ఆలోచన చేశాడు. దేవుడు ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ఎంతో ప్రేమగా రూపించినటువంటి వ్యక్తి పాపములో పడి చనిపోతే దేవుడు దానికి ఒప్పుకోవడం. అందుకోసమే ఆ మనిషిని ఆ పాపము నుంచి బయటకు తీసుకురావడానికే దేవుడు మనిషి రూపముగా వచ్చి తను మరణించి మనిషి యొక్క పాపాన్ని కడిగి మనిషిని పరిశుద్ధునిగా చేసి పరలోక స్వాస్థ్యం ఇచ్చాడు. అంటే ఒక రకంగా మనం చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకు అంటే దేవుడు ఎంతో ప్రేమగా చేసుకుంటే మనం తప్పుడు ఆలోచనల చేత పాపం చేస్తే తిరిగి దేవుడు మన కోసం రావాల్సి వచ్చింది. తన దైవత్వాన్ని వదులుకొని మనిషిగా ఇక్కడ రావాల్సి వచ్చింది. మనుషులతో అవమానం పడాల్సి వచ్చింది. మనుషులతో నిందలు పడాల్సి వచ్చింది. మనుషులతో దెబ్బలు తినాల్సి వచ్చింది. అయితే దేవుడు ఇదంతా కూడా నీ మీద నా మీద ఉన్న ప్రేమతో చేశాడు. ఒక్కసారి మనం కనుక క్రీస్తు యొక్క పుట్టుక తర్వాత ఆయన ఏం చేశారో ఆలోచన చేస్తే ఆయన బీదల దగ్గర ఉన్నాడు. ఆయన పాపుల దగ్గర ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా లగ్జరీగా బతకలేదు, లగ్జరీలలో ఉండలేదు, పడవల మీద పండుకున్నాడు. సో అంత లో లైఫ్ దేవుడు జీవించి, దేవుడు వచ్చినది చాలా గొప్పవంతుల కోసం కాదు, ధనవంతుల కోసం కాదు, ఆస్తివంతుల కోసం కాదు, ఒక నార్మల్ పీపుల్ కోసం, ఒక మనిషి కోసం, మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం. సో మనం యేసుక్రీస్తు చేసింది మాత్రం చేయము, కానీ యేసుక్రీస్తు కోసం అన్నీ చేస్తాం. కొత్త బట్టలు వేసుకుంటాం, రిచ్గా బతుకుతాం, డబ్బులు కానుకలు ఇస్తాం, పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ యేసుక్రీస్తు చెప్పింది మాత్రం చేయం. అట్లీస్ట్ ఈ క్రిస్మస్కైనా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అని ఆలోచన చేస్తే ముందుగా మన పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఎవడైనా ఏదైనా అడిగితే వానికి సహాయం చేయమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా పరులది ఏది కూడా ఆశించదని చెప్తున్నాడు. ప్రాణ ఆత్మ దేహం అంతా కూడా దేవుని కోసమే అని చెప్తున్నాడు. నీ ఆలయాన్ని మంచిగా ఉంచుకోని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండని చెప్తున్నాడు. ఎన్నిసార్లైనా పక్క వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు. అది మనం చేయం తప్ప. అంటే విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలతో ఉండాలి. క్రియలేని విశ్వాసం ముద్దము అని. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం మనం బతకడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ ఈజ్ నాట్ ఫర్ ఏ జస్ట్ సెలబ్రేషన్. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్. క్రిస్మస్ ఈజ్ ఎ లైఫ్ చేంజింగ్ ప్రాసెస్. దేవుడు తన దైవత్వాన్ని వదులుకొని మన కోసం ఇక్కడికి వచ్చాడు. మనం పాపాన్ని వదులుకొని బతకలేము. దేవుడు తన దైవత్వాన్ని వదులుకొని మనిషి రూపంగా మనిషి యొక్క నిందను అనుభవించాడు. మనం పక్క వాళ్ళని ప్రేమించలేమా? దేవుడు పాపులతో, కుష్ఠరోగులతో, దొంగలతో, నరహంతకులతో దేవుడు తిరిగినాడు. వాళ్ళని మార్చగలిగినాడు. సో ఈ క్రిస్మస్కైనా నిర్ణయం తీసుకుందాం, పరిశుద్ధంగా బతుకుదాం, యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా జీవిద్దాం, పక్కనుండి ప్రేమిద్దాం, పాపం లేకుండా బతుకుదాం, మన ఫెయిత్ని ఆ యొక్క యాక్ట్లో చూపిద్దాం.
నిజమైన క్రిస్మస్ అంటే పండుగ మాత్రమే కాదు, పిండి వంటలు మాత్రమే కాదు, కొత్త బట్టలు మాత్రమే కాదు, కొత్త జీవితం.